పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాడు వీరుల మహోత్సవం 4వ రోజు కోడిపోరుతో ముగిసింది. ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడును ఫ్యాక్షన్ అడ్డాగా కాకుండా చారిత్రక కట్టడాల నిలయంగా నిలబెట్టేందుకు పునర్నిర్మాణ కార్యాచరణ మొదలుపెట్టామని ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడుకు 1000 సంవత్సరాల చరిత్ర ఉందని, వరికపుడిసెల ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ పూర్తయితే కరువు ఉండదని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అండగా ఉంటుందని కొమ్మలపాటి శ్రీధర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత కోసం ఒక సెజన్ కూడా తీసుకురావాలని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని రిక్వెస్ట్ చేయటం, వారు కూడా నేను ఆలోచన చేస్తున్నానని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. పల్నాడు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడ అరాచకం రాజ్యం ఏలుతుందో అక్కడ అభివృద్ధికి దూరంగా ఉంటామనేది చారిత్రాత్మకమైన సత్యం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది సందర్భంలో గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకురండి. మనం మాచర్ల నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావటం జరుగుతుంది. ఎందుకంటే భూమి ఉంది, మన దగ్గర నీరుంది, కానీ కేవలం ఇక్కడ ఒక అలజడి వాతావరణం, అసాంఘిక వాతావరణం ఉండటం మూలంగానే పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత తరాలు మారినాయి. ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి దూరంగా మన పల్నాడు అభివృద్ధికి, మాచర్ల అభివృద్ధికి మీ అందరూ కూడా నడుం కట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి యువతని, ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పల్నాడుని ప్రశాంతంగా ఉంచండి. అభివృద్ధి కార్యక్రమాలు మన ఎంపీ గారు, అలాగే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ సాగునీటికి సంబంధించి వరికపుడిసెల ఇక్కడ వారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒకేసారి 85,000 ఎకరాలు దాన్ని సాగు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి ఇప్పటికే ఏదైతే ఫారెస్ట్ పర్మిషన్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ రావాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రం దగ్గర ఉండటం వల్ల. కాబట్టి దానికి టెండర్ పిలవటం జరిగింది. రేపు ఎల్లుండో సోమవారానికి ఆ టెండర్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్మిషన్ సంబంధించి తీసుకురావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉద్యోగాలు, మీ ఎమ్మెల్యే గారు పట్టుబడిన విక్రమార్కుడిగా అడిగేది ఒకటే, ఆయన ఇక్కడ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ తీసుకొని వస్తే ఇక్కడ మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ యువత బాగా చదువుకున్నారు, వాళ్ళందరికీ కూడా అవుతుంది అని చెప్పేది ఆయన ప్రతిసారి అడుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. అయితే మనకి ఉన్న ఒకటే ఇబ్బంది ఏమిటి అంటే ఎక్కువగా పోర్ట్ కనెక్టివిటీ అడుగుతూ ఉన్నారు. వస్తున్న ఎవరైతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో ఆంధ్రాకి, వారందరూ కూడా ఎక్కడైతే పోర్ట్స్ దగ్గరగా ఉన్నాయో అక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇక్కడ నుంచి పోర్ట్ అనేది కృష్ణాపట్నం అన్నిటి దగ్గర, అది కూడా 6 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి. మచిలీపట్నం అవ్వలేదు ఇంకా. సో ఇప్పుడైతే కృష్ణాపట్నం దగ్గర అది 6 గంటలు అవుతుంది. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ ఉంటే ఆ ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఈరోజు పూర్తిగా మాపి ఈరోజు రాయలసీమ అంటే రతనాల సీమ అనే భావానికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా బ్రహ్మారెడ్డి గారు అదే విధానాన్ని ఆలోచిస్తున్నారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధానాన్ని ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే ఆలోచిస్తారో, ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనే దానికి నిదర్శనం వారు చెప్పిన విషయాలు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, అదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, దానికి ఒక పార్లమెంట్లో ఒక ముఖ్య భూమికను పోషిస్తున్న మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ పల్నాడు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మరి అహర్నిశలు కష్టపడుతున్నారు.